నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? కొద్దిసేపట్లో ఆ ఉష బిడ్డ పోవడమే కాదు, ఉష ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. శభాష్ మేఘనా, శభాష్. ఆ తరుణ్ గాడు నన్ను జైలు పాలు చేసినందుకు ఆ కిరణ్మయ్ కుటుంబానికి సరైన శిక్ష వేశావు. ఆ కుటుంబం ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ కొట్టావు. అవును డాడీ, మనకి జరిగిన అవమానానికి ఆ కిరణ్మయ్ కుటుంబంలో ముందు ఆ ఉషని ఫినిష్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సంతోషం మధ్యలో ఒక్క విషయం నన్ను వెంటాడుతోంది డాడ్. ఏంటమ్మా అది? సిచ్యువేషన్ అంతా నీ కంట్రోల్లోనే ఉందన్నావు కదా, ఇంకేంటి ప్రాబ్లం? ఉష టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత వెంటనే నేను నా టాబ్లెట్ బాటిల్ని అక్కడి నుంచి తీసేయకుండా తప్పు చేశానేమో అనిపిస్తుంది డాడ్. ఎందుకంటే హారికకి నా మీద అనుమానం వచ్చింది. అదే టైంలో వచ్చిన తరుణ్ గాడు నాపై అనుమానపడుతూ టాబ్లెట్స్ని టెస్ట్ చేయడానికి ల్యాబ్కి తీసుకెళ్లాడు. ఒకవేళ ఆ బాటిల్లో ఉన్నది విషం అని తేలితే అది నా మెడకి చుట్టుకుంటుందేమో అని భయంగా ఉంది. ఒక పక్క నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి డాడ్? మరి నవ్వకపోతే ఏం చేయాలమ్మా? నువ్వన్నట్టు ఆ తరుణుగాడు టాబ్లెట్స్ టెస్ట్ చేశాక నిజం బయటపడ్డా మనకొచ్చే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అదేలా డాడ్? ఆ రిపోర్ట్లో పాయిజన్ ఉందని తేలితే ఆ తరుణ్ గడు నన్ను అంత తేలిగ్గా వదిలిపెడతాడా? వదిలిపెట్టక ఏం చేస్తాడమ్మా? అసలు ఆ టాబ్లెట్స్ అందులో కలిపింది నువ్వే అని నిరూపించడానికి మీ ఇంట్లో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవు కదా. దాంతో నువ్వే ఆ టాబ్లెట్స్లో ఆ విషయం కలిపావని ఎవరికి తెలీదు, ఎవరు నిరూపించలేరు. మరి అలాంటప్పుడు ఆ నిందని నువ్వు ఎవరి మీదనే నెట్టేయచ్చు. అయినా అంత దూరం వెళ్తుందని నేను అనుకోనమ్మా. ఒకవేళ ఆ తరుణ్గాడు నిన్నే టార్గెట్ చేస్తే చెప్పు, నాకు తెలిసిన మినిస్టర్ని రంగంలోకి దింపుతాను. ఒక్క ఫోన్ కాల్తో ఆ ల్యాబ్ రిపోర్ట్ని మార్చేస్తాను. అవసరం లేదు డాడీ, అక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఎందుకంటే ఇది నేను మొదలుపెట్టిన పని, దీన్ని నేనే పూర్తి చేస్తాను. తరుణ్, హాస్పిటల్లో ఉష ఆ పరిస్థితుల్లో ఉంటే ఈ టైంలో అర్జెంటుగా ఇంటికి రమ్మని ఫోన్ చేశావెందుకు? ఉష పరిస్థితి అలా ఎందుకుందో మీకు తెలియాలనే పిలిచానమ్మా. ఏంట్రా నువ్వనేది? అవునన్నయ్య, ఉష వేసుకునే విటమిన్ టాబ్లెట్స్లో తన ప్రెగ్నెన్సీ పోవాలని, తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోవాలని అతి ప్రమాదకరమైన టాబ్లెట్స్ని ఎవరో కావాలనే మిక్స్ చేశారు. నాకు అనుమానం వచ్చి ఆ టాబ్లెట్ బాటిల్ని ల్యాబ్లో టెస్ట్ చేయిస్తే అసలు నిజం బయటపడిందన్నయ్య. ఆ బాక్స్లోని విటమిన్ టాబ్లెట్స్లో అబార్షన్ కావడానికి వాడే అత్యంత ప్రమాదకరమైన టాబ్లెట్స్ కలిపారు. అందరూ నన్ను చూస్తున్నారు? నాకు తెలిసి తన కడుపున పుట్టిన బిడ్డ వెంటనే చనిపోతే ఏ తల్లికైనా బాధ ఉంటుంది. కానీ
అదే బాధ పగగా మారితే ఎలా ఉంటుందో నాకిప్పుడే అర్థమైంది. అవును తరుణ్, నేను చెప్పే ఆ తల్లి ఎవరో కాదు, నీ భార్య హారిక.